హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కథ తీసుకొచ్చానండి. ఉత్తమ నాయకుడు. కథ పేరు ఉత్తమ నాయకుడు. స్కూల్లో తరగతులు ప్రారంభం కాగానే క్లాస్ లీడర్లను ఎన్నుకోవడం ఆనవాయితీ. దాంతో మాస్టారు, రేపు క్లాస్ లీడర్ని ఎన్నుకోవడానికి ఓటింగ్ ఉంటుంది, పోటీలో నిల్చునే వారి పేర్లు ఇవ్వండి అని విద్యార్థులను అడిగారు. గత ఏడాది క్లాస్ లీడర్గా ఉన్న హరితో పాటు వృషభ్, నౌషత్ పోటీల్లో ఉంటామని పేర్లు ఇచ్చారు. వాళ్ళు ముగ్గురు విజయ్కి స్నేహితులే. విజయ్ మంచి కుర్రాడు, అందరితోనూ బాగుంటాడు. ఓటింగ్ రోజు స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయిన విజయ్ని చూసి, స్కూల్ టైం అయిపోయిందిగా, ఇంకా రెడీ అవ్వలేదేంటి అని అడిగాడు వాళ్ళ నాన్న. వెళ్ళడం లేదు నాన్న అని సమాధానమిచ్చాడు విజయ్. ఏమైంది, ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు తండ్రి. స్కూల్లో క్లాస్ లీడర్ ఓటింగ్ ఉంది నాన్న. ఒకరికి ఓటు వేసి ఇంకొకరి ఓటు వేయకపోతే తర్వాత నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. అదే స్కూల్కి వెళ్ళకపోతే ఆ గొడవే ఉండదు కదా అని నసిగాడు విజయ్. విలువైన నీ ఓటుని వేయకపోవడం చాలా పెద్ద తప్పు విజ్జి. వెళ్ళి కరెక్ట్ పర్సన్కి ఓటు వేయి అని చెప్పాడు తండ్రి. ఎవరికి ఓటు వేయాలో తెలియట్లేదు నాన్న అని బుర్రగోక్కున్నాడు విజయ్. నిజమైన నాయకుడు అందరినీ ఒకేలా చూస్తాడు, సపోర్ట్ చేస్తాడు, ముందుండి నడిపిస్తాడు, సమస్యలన్నీ వింటాడు, తప్పు చేస్తే చర్య తీసుకుంటాడు. పొగడ్తలకు పొంగిపోయేవాడిని, కొందర్నే వెనక్కి వేసుకొచ్చేవాడిని, మీ మాట పెడచెవిన పెట్టేవాడిని, గిఫ్టులకు లొంగిపోయేవాడిని, గిఫ్టులిచ్చి తన వెంట తిప్పుకునేవాడిని దూరం పెట్టాలి. అర్థమైందా అని సలహా ఇచ్చాడు తండ్రి. ఆ మాటలు విన్నాక గత రోజుల్లో క్లాస్లో ఆ ముగ్గురు స్టేజీ ఎక్కి మాట్లాడింది గుర్తుకొచ్చింది విజయ్కి. ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ ఒక్కొక్కరికి ఏమేమి హెల్ప్ చేశానో ఈ పేపర్లో రాశాను. ఇవన్నీ మీకు అందితే ఇక్కడ సంతకం పెట్టండి. నేను మీకు హెల్ప్ చేస్తాను అనుకుంటేనే నాకు ఓటు వేయండి అంటూ తన ధోరణిలో అడిగాడు హరి. ఫ్రెండ్స్, హరి ఎలాంటి వాడో మీకు తెలుసు. అలాంటి వాళ్ళు క్లాస్ లీడర్గా ఉండకూడదు. నౌషత్ అయితే ఎవరితోనూ కలవడు. వాళ్ళిద్దరూ లీడర్స్గా పనికిరారు. అందుకే నాకే ఓటు వేయండి. మీరు స్కూల్కి రాకపోయినా హాజరు వేయిస్తాను, స్కూల్ డ్రెస్ వేసుకురాకపోయినా సర్ది చెప్తాను, సార్ లేనప్పుడు అల్లరి చేసినా కంప్లైంట్ చెయ్యను అన్నాడు వృషభ్. ఒక మెరిట్ స్టూడెంట్గా ఈ క్లాస్లో మీకు హెల్ప్ చేద్దామని నిలబడ్డాను, పెత్తనం చేద్దామని కాదు. మీతో కలవడానికి సిద్ధపడే వచ్చాను. 100% మనమందరం పాస్ అవుదాం, ఆల్ ద బెస్ట్ అంటూ ముగించాడు నౌషత్. వాళ్ళు అన్న మాటలు గుర్తుకొచ్చిన విజయ్ అందరూ పాస్ అవ్వాలని కాంక్షిస్తున్న నౌషత్కే తన ఓటు వేయాలని నిర్ణయించుకొని స్కూల్కి బయలుదేరాడు. అంతే కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.